అయితే దేవుడు ఈ లోకమునంతా కూడా సృజించినాడు. ఏ విధంగా సృజించాడు అంటే మనకు అందరికీ తెలిసే. మనం ప్రతిరోజు ప్రతిసారి ప్రతి మీటింగ్లో కూడా వింటూ ఉంటాం. దేవుడు కలుగుగాక అంటే ఏం కలిగింది? మొట్టమొదటి రోజు ఏం కలిగింది? కలుగుగాక అంటే ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఒకటో రోజు వెలుగు కలిగింది. నెక్స్ట్ మీరు చెప్పేస్తారు. రెండో రోజు ఏం కలిగింది? ఆకాశము కలుగుగాక అంటే కలిగింది. మూడో రోజు ఏం కలిగింది? భూమి మీద ఉన్నటువంటి చెట్లు, వృక్షములు, విత్తనములు ఇచ్చి మొక్కలను కలుగుగాక అంటే మూడో రోజు కలిగేసింది. ఓకే, నాలుగో రోజు ఏం కలిగింది? సముద్రంలో చేపలు, ఆకాశములో ఎగిరే పక్షులను కలుగుగాక అంటే కలిగింది. ఎన్నో రోజు? నాలుగో రోజు. ఐదో రోజు ఏం కలిగింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలుగుగాక అంటే కలిగాయి. ఆయన కలుగుగాక అని 5 రోజులు కూడా ఆయన చెప్పినాడు. అదే 6వ రోజును కూడా దేవుడు ఏం చేసినాడు? కలుగుగాక అన్నాడు. 6వ రోజున దేవుడు ఏం సృజించినాడు? జంతువులను, పశువులను కలుగుగాక అంటే కలిగింది భూమి మీద. అదే రోజున దేవుడు ఏం చేసినాడు? మనిషిని కలుగుగాక అనలే. ఏమన్నాడో తెలుసా? కలుగుగాక అనలే. దేవుడు మన స్వరూపమునందు మన పోలుకు చొప్పున నరుడిని చేయుదుము అని చెప్పి యవ్వన కాలంలో, మరి ఆయన వయసు ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ బైబిల్లో రాసి పెట్టలేదు ఆదాము గారి వయసు. కానీ యవ్వన కాలంలో ఆయన ఈ భూమి మీద ఆయన యొక్క స్వతస్థాలతో భూమి మీద ఏర్పాటు చేసినాడు మానవాళిని. మట్టిని తీసి బొమ్మలు చేసి ఆ బొమ్మకి నాసికారంధ్రంలో పెట్టి, నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని చెప్పి భూమి మీద నరుడు చెలించడం మొదలుపెట్టాడు. ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన స్త్రీని కూడా ఏర్పాటు చేసినాడు. వాళ్ళిద్దరూ పరిశుద్ధముగా జీవించమని ఒక తోట ఇచ్చినాడు. తోటలో చక్కగా సంతోషముగా ఆనందముగా జీవించమని వాళ్ళకి కావలసిన ఫలాలన్నీ కూడా పెట్టి ఉన్నాడు, ఆనందంగా ఉండండి అని. కానీ ఏం జరిగిందో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏం జరిగింది? సాతానుడు వచ్చాడు, మోసం చేశాడు, మోసపోయింది స్త్రీ. అక్కడి నుంచి ప్రారంభమైంది పాపము ప్రారంభమైన కానించి, పాపము ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి పాపము జరిగిన తర్వాతే మళ్ళీ సంతానం అనేది భూమి మీదకి రావడము జరిగింది. అవును కదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే మరి ఇప్పుడు పిల్లల కోసము, కుమారుల కోసము, కుమార్తెల కోసము జాగ్రత్త అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకో తెలుసా? పాపం ఈ లోకములో ఉన్నది. పాపముతో కూడా సాతానుడు ఈ లోకములో ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అందునిమిత్తము పిల్లల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు నడవలసిన త్రోవలో వాళ్ళని నడిపించవలసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని నడిపించినటువంటి త్రోవలో మనం నడిపించకపోతే వాళ్ళు మరి ఏమైపోతారో, మనం ఏమైపోతామో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నది లోకము. అవునా కదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 6వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను చక్కనైనటువంటి మాట రాసి ఉన్నారు. మనం చదువుదాము. 5 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. ఇంకో 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో నేను చివరిలో ఒక పాట కూడా పాడాలనుకుంటానని, ఈ బాలుడి నిమిత్తము లేదా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నిమిత్తము ఒక పాట కూడా ఉంది. ఆ పాట కూడా పాడి నేను ముగిస్తాను. ఈ 2 మాటలు మనం కొద్దిగా జ్ఞానం చేసుకుందాము. విషయం మనకు అర్థమైపోయింది, విషయం అంతా కూడా. కాబట్టి మనము రోజు ధ్యానం చేసినటువంటి రోజు ఎన్నో పుట్టినరోజులు. ఈ బాబు పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు అనేది 20 వచ్చింది. 19 అయిపోయి 20వ సంవత్సరం వచ్చింది. అంటే 19 సంవత్సరాల నుంచి కూడా ఈ బాలుడు కోసము, ఈ బాలుడు పుట్టిన కానించి కూడా ఇదే లేఖనాలు మనము ధ్యానం చేస్తూ ఉండుంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొట్టమొదటి ప్రారంభంలో కూడా ఈ విధముగా మనము ధ్యానం చేస్తుంటాం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏంటట? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. త్రోవ 3 మాటలు ఇక్కడ సెలవిస్తున్నారు.
3S ఉంది, 3 Sలు ఉన్నాయి. బాలుడు నడవలసినటువంటి త్రోవ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నెంబర్ 1 విషయం ఏంటంటే స్ట్రైట్గా నడవాలట. బాలుడు నడవలసిన త్రోవ ఎలా ఉండదండి? స్ట్రైట్గా నడవాలట. స్ట్రైట్గా నడవడం అంటే అటు ఇటు ఇటు అటు తిరగకుండా స్ట్రైట్గా చిన్నప్పటి నుంచి ఆయన నడిపించాలి. అటు ఇటు నడిపించామనుకో ఆయన పెద్దవాడు అయిన తర్వాత త్రోవ తప్పి తిరుగుతాడు, తర్వాత బాధపడతాం. కాబట్టి ఆయన స్ట్రైట్గా నడిపించాలి. ఇవాళ ఒక మొక్క నాటామనుకోండి, ఒక విత్తనం వేస్తాం, అది మొక్క అయింది, అది ఇలాగ పెరుగుతున్నప్పుడు గాలి వాన వస్తుంటుంది. వస్తున్నప్పుడు ఏం చేస్తుంది? అది ఎటో పక్క వాలిపోతుంటుంది. ఎప్పుడైతే వాలిపోయిందో ఆ వాలిపోయిన దానికి మనం ఏం చేస్తాం? ఒక కర్రను తీసుకొచ్చి దానికి తాడుగట్టు వైరు గట్టు దాన్ని స్ట్రైట్గా నిలబెడతాం. ఎందుకు ఆ విధంగా నిలబెడతాము? అది తిన్నగా ఉంటేనే చూడడానికి బాగుంటుంది, అది తిన్నగా ఉంటేనే చక్కనైన ఫలాలు మనం కోసుకోవడానికి బాగుంటుంది. ఆ విధంగా మనము ప్రయాసపడతాం. మా ఇంటి ముందు ఒక మామిడి చెట్టు వేసాను నేను. వేస్తే అది అలాగే పెరుగుతూ ఉంది. గాలి వచ్చినప్పుడల్లా వాలిపోతూ ఉండేదాను. పెద్ద కర్ర తీసి పాతాను. పాతితే ఇప్పుడు కొద్దిగా చిన్న వంపు వచ్చింది, కానీ స్ట్రైట్గానే వచ్చింది. అది సువర్ణ రేఖ చెట్టు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంతమంది తెలుసు? సువర్ణ రేఖ చాలా స్వీట్గా ఉంటుంది. అది అన్ని పండ్ల మీద కూడా సువర్ణ రేఖ పండు చాలా స్వీట్గా ఉంటుంది. అలాంటి చెట్టు ఆ విధంగా స్ట్రైట్గా పెరగడం ఎంతో ఆనందించున్నాం. ఆ రోజు కట్టబట్టి, ఆ రోజు ఆ యొక్క కర్రను పాత బట్టి, ఆ విధంగా చేయబట్టి ఆ విధంగా అయింది. లేకపోతే అవుతుందా? అవ్వదు కదా. స్తోత్రము కలిగిన గాక. కాబట్టి బాలుడు చిన్నప్పటి నుంచి కూడా మనము నేర్పవలసినటువంటి నేర్పాలి చక్కగా, జాగ్రత్తగా చదువు విషయంలో. అలాగే దేవుని యందు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, మత్తయి సువార్తలోన లేదా లూకా సువార్తలోన ఈ విధంగా మనం చూస్తాం. మనుషులు 2వ అధ్యాయం 52వ వచనం అంటాడు దేవుడు. ఏమంటాడు? మనుషులు దయందును దేవుని దవ్యందును యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లి ఉన్నట్టుగా మన పిల్లలు మనము వర్ధిల్లేలాగా మనము చూసుకోవాలి. నెంబర్ 1 ఏం నేర్చుకున్నాం మనము? పిల్లోడు ఎలాగ నడవాలి? స్ట్రైట్గా నడవాలి, స్ట్రైట్గా ఉండాలి. నెంబర్ 2S ఏంటండి? షార్ప్గా ఉండాలట. ఎలా ఉండాలి? పిల్లోడు షార్ప్గా ఉండాలట. షార్ప్ అంటే ఏంటి? దేనికి సూచిస్తుంది? కత్తి 2 అంచులు గల ఖడ్గం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది 2 అంచులు గల ఖడ్గం ఉంది, చూసారా? ఈ ఖడ్గము ఎటు నుంచి వెళ్ళినా వాడిగా ఉంటుంది. దాని విషయంలో ఎటు విషయంలో కూడా మనము వెనకబడాల్సిన పర్లేదు. అది దూరిందంటే మొత్తము కోసుకుపోతుంది అనమాట. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి కత్తిలా ఉండకూడదు, కానీ పరిశుద్ధమైనటువంటి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి కత్తి షార్ప్గా అగ్రుడు ఉండాలి. ఇప్పటి వరకు కుమారుడు మరి 19 సంవత్సరాల విధంగా షార్ప్గా స్ట్రైట్గా ఉండబట్టే పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం వింటున్నాం. ఏంటి? అన్ని 3 సంవత్సరాలు కూడా మంచి మార్కులతో, ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాడు అని మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా ఆ విధంగా స్ట్రైట్గా కానీ షార్ప్గా కానీ లేకపోతే సరిదిద్దుకుందాం. దేవునికి మహిమ కలిగిన గాక. 3వది ఏమిటంటే షైనింగ్. ఏంటండి? షైనింగ్ అంటే ఏంటి? ప్రకాశించేవారుగా. సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయం 6 గంటలకి ప్రకాశిస్తాడో అలాగా మనము దేవుని బిడ్డలుగా, దేవుని పొందుకున్నటువంటి వారంగా, దేవుని ధరించుకున్నటువంటి వారంగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఉదయం లేవగానే ఇంటిలో కానీ, ఈదులో కానీ, స్కూల్లో కానీ, క్లాసుల్లో కానీ ఎక్కడైనా మనం ఆ విధంగా ప్రకాశించేవారిగా ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాస్టర్ గారు అమ్మాయి చూసారు ఎలాగ ప్రకాశిస్తూ ఉన్నదో? చక్కగా అందముగా ప్రకాశవంతముగా ఉన్నది. కుమారుడు చూసారు ఎలాగ ప్రకాశవంతముగా ఉన్నాడు? ఆయన ఇంకా తయారవ్వలేదు నాకు తెలిసినంత మట్టుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టినరోజు బట్టలు వేసుకున్నట్టు లేదు ఆయన, కానీ ఆ విధముగా సింపుల్గా ఆయన స్ట్రైట్గా, ఆ విధముగా షార్ప్గా, ఆ విధంగా షైనింగ్గా ఉన్నాడనే విషయాన్ని దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉండడానికి మనం నేర్పవలసినవన్నీ కూడా జాగ్రత్తగా నేర్పాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనము చదువుకొని
ఈ యొక్క వాక్యం ధ్యానం చేసుకుని పాట పాడుకొని పాస్టర్ గారికి సమయం ఇచ్చేద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. 5వ అధ్యాయము 19వ వచనము చూద్దాము. అందులో ఒక చక్కనైనటువంటి స్టోరీ ఉంది, అది మీకు నేను తెలియచేసి ముగిస్తా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే, కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును. దేవునికి స్తోత్రము కలుగును గాక. సరిపోతుంది. ఏమంటున్నారు? కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో యోహాను సువార్త ద్వారా భక్తుడు యోహాను ద్వారా రాయబడినటువంటి లేఖనము, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు? ఆయన పేరేంటి? యెహోవా. ఆయన ఏదైతే నిశ్చయించున్నాడో, ఏదైతే చెప్పి ఉన్నాడో చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు. వచ్చినది వచ్చినట్టుగా చెప్పినది చెప్పినట్టుగా చేసి చూపించున్నాడు తండ్రికి. అవునా కదా? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే, కానీ తనంతట తాను ఏది చేయనేరడు. తనంతట తాను ఏది కూడా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి తనంతట తానుగా వచ్చి ఉన్నాడు, కానీ తనంతట తాను ఏది చేయలేదు. తండ్రిని ప్రతిదీ కూడా అడిగేవాడు, అడగకుండా ఏది కూడా చేయలేడు. కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు ప్రతిదీ కూడా తండ్రిని అడగాలి, తండ్రికి చెప్పిన ప్రకారంగా చేయాలి. ఎందుకు తండ్రిని అడగాలి, ఎందుకు తండ్రికి చెప్పాలి అంటే, తండ్రి అనుభవం కలిగినటువంటి వాడు, జీవితంలో జీవించినటువంటి వాడు, చిన్నప్పటి నుంచి పెద్దవాడు అయ్యి పెళ్ళయి పిల్లలు కన్నటువంటి వాడు, ఆ బాధలు, ఆ వేదనలు, ఆ సమస్యలు, ఆ చదువు, ఆ యొక్క ఇబ్బందులు తెలిసినటువంటి వాడు. కాబట్టి తండ్రికి మనము చెప్పాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరలోక రాజ్యములో ఉండాలి అంటే ఈ విషయం ఒకటి మనం నేర్చుకోవాలట. పరలోక రాజ్యం నుంచి పరలోకం వెళ్ళాలంటే 2 మాటలు మనం నేర్చుకోవాలట. ఏంటో తెలుసా? ఒకటి అడుగుడి, రెండోది చెప్పుడి. ఏంటండి? ఒకటి అడగాలట, రెండోది చెప్పాలట. ఒకటి అడుక్కోవడం ఏంటంటే, అడుక్కున్నాడు ఏ విధంగా దీన మనసు కలిగి అడుక్కుంటాడో అలాగే మనం ప్రతిదీ దేవుణ్ణి అడగాలట. అడగకుండా ఏది కూడా మనము పొందుకోలేమంటున్నాడు. రెండవది ఏంటంటే చెప్పాలి అంటున్నాడు. ఏ విధంగా చెప్పాలంటే, ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అడిగి ఏదైనా స్కూల్లోనే ఎవరైనా ఏదైనా అన్నారనుకో, ఏమంటాడు? నా నాన్నతో చెప్తానంటాడు. అంటారా లేదా? ఒకవేళ అమ్మే మరి చక్కగా ఉన్నట్టే అమ్మతో చెప్తానంటాడు. అమ్మతో ఎక్కువగా కలిసి ఉండే. ఈ రోజుల్లో ఎక్కువగా అమ్మతో, నాన్నతో పెద్ద పరిచయం లేవండి. నేను స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఒకప్పుడు నాన్న, కానీ ఇప్పుడు మాత్రం అమ్మే. అన్ని అమ్మే. తెల్లారితో 6 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతాడు, మళ్ళీ 10 గంటలకే డ్యూటీ దిగి వస్తాడు. ఈ లోపు పిల్లవాడు ఎక్కడికి వెళ్తాడో, ఏం చేస్తాడో ఏమీ తెలియదు ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నది లోకములో ఉన్నటువంటి యజమానురాలు. అవునా కదా? అలాంటి పరిస్థితుల్లో పిల్లలు పెరుగుతున్నారు, పెద్దవారు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి ఆ పిల్లోడు ఏమంటే, ఏది ఎవరు చెప్పినా, ఎవరు ఏమన్నా, ఎవరు ఏది కొట్టినా మా నాన్నతో చెప్తాను అంటాడట. అవునా? అలాగే ప్రతి విషయంలో, ఏ విషయమైనా మనం ఎవరితో చెప్పాలి? మన తండ్రి అయినటువంటి దేవుడితో, మన కుమారుడైనటువంటి దేవుడితో, మన మధ్యలో ఉన్నటువంటి సంచరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడితో ప్రతిదీ కూడా మనం చెప్పాలి, అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే అడిగి, అలాగే చెప్పి ఉన్నటువంటి వారే పరలోక రాజ్యంలో ఉన్నట్టుగా, పరలోక రాజ్యంలో ఉంటేనే పరలోకము చేరుతాం. పరలోక రాజ్యం లేకుండా పరలోకములో చేరము అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. మరి యోహాను గారితో పలుకుతున్నాడు, పరలోక రాజ్యము సమీపించున్నది, ఏం చేయాలట? మారు మనసు పొందిడి అంటున్నాడు. మారు మనసు దేనికండి? మారు మనసు దేనికి? పరలోక రాజ్యము చేరడానికి. కానీ మారు మనసు మనం దేనికి పొందుతున్నాము? ఈ లోకంలో పెళ్లిల కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, ఇంకోటి కోసమో, వ్యాధనో, బాధనో, ఇబ్బందనో, బాగైందనో, అప్పులు పోయినానో, ఆర్థిక ఇబ్బందులు పోయినానో, నా అరలకి మంచంలో నుంచి లేవనెత్తినాడు దేవుడు అని చెప్పి దేవుడికి మనము మనసు కలిగి నీటిలో మునిగి బాప్తిసం పొందేస్తున్నాం. కానీ యోహాను గారు ఏం చెప్పారు తెలుసా? పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందండి అన్నాడు. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందాలి. అది ఆ మారు మనసు అనేది కుమారుడికి మనకు కావాలి. తండ్రి ఏది
చేయుట కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. అవును, తండ్రి ఏది చేస్తున్నాడో కుమారుడు ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో కుమారుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు. తల్లి ఏదో పని చేసుకుంటూ ఉంటే భర్త ప్రేమతో లేకపోతే సరదాగా ఇలాగా కొట్టాడట. ఆ వెనకతల పిల్లోడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసా? ఆడు కూడా కొడుతుంది. చూడండి, అలా అమ్మ ఆడు కూడా కొడుతుంది. ఇలాగా ఎంత ఘోరంగా ఉందో. అంటే తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారు, పిల్లలు అదే చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం చాలా జాగ్రత్త కలిగి పిల్లల దగ్గర మెలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ఇనుకిడిలో ఈ యొక్క మాటలు చక్కగా మరి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నా మాటలు అర్థమయ్యాయా? మా ఊరు శ్రీకాకుళం. నా మాటలు శ్రీకాకుళం లాగే ఉంటాయి. అవునా? అలాగే ఉన్నాయి, ఊర్లాగా ఉన్నాయా? ఈ ఊరు వచ్చి చాలా 20 సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరాలు అయిపోయింది. నా పరిచయం 20 సంవత్సరాల వరకు కొనసాగిపోతుంది మా ఊర్లో. దేవునికి స్తోత్రం కలిగింది.